హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్వీట్ హార్ట్ నెక్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము డ్రెస్సెస్కి అలాగే బ్లౌజెస్కి చిన్నపిల్లల డ్రెస్సెస్కైనా ఎవరికైనా కానీ ఈ స్వీట్ హార్ట్ నెక్ అనేది అందరికీ సెట్ అవుతుందండి. చాలా బాగుంటుంది లుక్ అనేది. నేను ఈ వైట్ కలర్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ స్వీట్ హార్ట్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ మీద నెక్లు అనేది కట్ చేసుకొని తర్వాత డ్రెస్కైనా బ్లౌజెస్కైనా జాయిన్ చేసుకున్నామంటే నెక్లు అనేది చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. మనం క్యాన్వాస్ పేపర్ లేకుండా నార్మల్గా స్టిచ్ చేసామంటే నెక్లు అనేది సాగిపోయి అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. ఫస్ట్ ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండాలి, అలాగే ఓపెన్స్ ఏమో మనకి ఆపోజిట్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఫస్ట్ మనము అంటే చివర్లో ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా పైన మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విడ్త్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బ్లౌజ్ కదా అందుకని 2 ఇంచెస్ తీసుకున్నాము. అదే డ్రెస్ అయితే 2.5 ఇంచ్ తీసుకోవాలి. మనం బ్లౌజ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది డ్రెస్కి తీసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాము. అలాగే కింద వచ్చేసరికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 6.5 అయినా తీసుకోవచ్చు. మనకి కొంచెం నెక్ డీప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే తక్కువ అనేది ఒక 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ అడ్జస్ట్ చేసుకొని మన ఇష్టాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చండి. ఫస్ట్ మనం పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ని కింద తీసుకున్నామంటే నెక్ అనేది అంత నీట్గా ఉండదు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకున్నామంటే నెక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మరి అక్కడికక్కడే స్టిచ్ చేసామంటే అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద 2.5 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా ఒక బాక్స్ లాగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నెక్లు అనేది నీట్గా రావు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ కటింగ్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ని ఇట్లా వదిలేసి మిగతాదేమో కటింగ్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది వెడల్పుగా లేకుండా కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఫ్రంట్ సైడ్ అయినా సరే బ్యాక్ సైడ్ అయినా సరే మనం ఈ విధంగా ఒక బాక్స్ లాగా మార్కింగ్ వేసుకున్న తర్వాతే ఈ బాక్స్లోనే మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ మార్కింగ్ ఏంటంటే మనకి స్వీట్ హార్ట్ నెక్ అనేది చాలా నీట్గా ఉంటుంది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నామంటే. అలా కాకుండా మనం నార్మల్గా హ్యాండ్ తోటి అలా మార్కింగ్ వేసుకొని కొంచెం అటు ఇటుగా వచ్చిన పర్లేదని మార్కింగ్ వేసుకున్నామంటే అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదండి. ఈ విధంగా మనము 2.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఫస్ట్ ఇలా వీలాగా మార్కింగ్ వేసుకోవాలి, అంటే క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకోవాలి. ఈ లైన్ని మెజర్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే డౌన్ కాదండి సారీ, అప్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనము స్వీట్ హార్ట్ నెక్ అనేది కటింగ్ చేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు పైన కూడా అంతే, ఈ లైన్ని ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఎంతైతే వస్తుందో దానికి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు లోపల సైడు ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనం క్రాస్గా కొంచెం స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువు తిప్పినట్టు ఈ నెక్లు అనేది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి స్వీట్ హార్ట్ నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి స్వీట్ హార్ట్ నెక్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఈ విధంగా క్రాస్ లైన్స్ అనేది ఫస్ట్ వీ నెక్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఇట్లా కిందికి డౌన్ లాగా చేసామంటే అదొక నెక్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఇంకొకటి. మనకి 3 టైప్స్లో ఈ స్వీట్ హార్ట్ నెక్స్ అనేది ఉంటుందండి.
ఇప్పుడు నెక్ కోసం 2 ఇంచెస్ దగ్గర వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అలాగే లోపల సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఇంకా 2.5 ఇంచ్ దగ్గర అప్కి మనం ఇంకొక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ 3 లైన్స్ కలిసే విధంగా మనము కర్వ్ స్కేల్ని యూజ్ చేసి నెక్లకి మార్కింగ్ వేస్తాం కదా, ఆ స్కేల్ని యూజ్ చేసి మనం డ్రా చేసుకోవాలి. మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే ఈ స్కేల్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోండి. లేదు అనుకుంటే ఈ 3 పాయింట్స్ అంటే ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ లైన్ అయినా మార్క్ చేసుకోండి. ఈ రెండిట్లో మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ దీన్ని కూడా అంటే మనం కింద కూడా 1/2 ఇంచ్కి పైకి వేసి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ 3 డాట్స్ని కూడా మనం కలుపుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము చుట్టూ కూడా 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ వేసుకొని దాన్ని కూడా డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేసుకొని మనం నెక్లు అనేది కట్ చేసుకున్నామంటే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసి నెక్కులు చాలా నీట్గా వస్తాయి. మెయిన్గా బిగినర్స్ అయితే మనము ఈ క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకోండి. లేదంటే నెక్లు అనేది వెడల్పు వచ్చేస్తాయి. మీరు స్టిచ్ చేసినప్పుడు మనకి చూడడానికి కరెక్ట్గానే ఉంటుంది, కానీ వేసుకున్న తర్వాత నెక్లు అనేది కొంచెం వెడల్పుగా వస్తాయి. సో ఆ ప్రాబ్లం ఏమీ ఉండకుండా ఉండాలంటే మనము ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని అనేది ఫస్ట్ కట్ చేసి ఆ తర్వాత నెక్లకి అనేది జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చుట్టూ 1 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనము ఆ 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోకుండా ఓన్లీ పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకోవాలి. మిగతాది నెక్కుల్లోకి వచ్చేటప్పుడు కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి మిడిల్లో కట్ అవ్వకుండా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలుపుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ వేసుకున్నామంటే హెమ్మింగ్ చేసే పని లేకుండా ఉంటుంది. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకున్నా పర్లేదు. నా దగ్గర ఐరన్ బాక్స్ ఉంది, కానీ ఇంకా స్టిచ్ చేసుకుంటే కొంచెం క్విక్గా అవుతుంది వర్క్ అనేసి ఇంకా అది మళ్ళీ పెట్టి హీట్ చేసి ఇదంతా పెద్ద అంటే కొంచెం టైం టేకింగ్ అనిపించింది. మిషన్ మీద ఎలాగో ఉంటాం కదా, సో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనిపించి నేను మిషన్ పైన ఒక స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టిన తర్వాత ఈ విధంగా మనం ముందుగానే నెక్లు అనేది రెడీ చేసుకున్నాం కదండి. ఫస్ట్ మనము బ్లౌజ్కి మిడిల్లో ఒక డాట్ లాగా అంటే ఒక కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ నెక్ కూడా మిడిల్లో ఒక కట్ అనేది పెట్టుకున్నామంటే ఈ రెండు మనకి కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది నెక్ అనేది. అలా కాకుండా మనము ఎలా పడితే అలా నెక్ అనేది పెట్టేసామంటే ఒక సైడ్కి వచ్చి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది నెక్ అనేది. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండాలంటే ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా అండ్ కంఫర్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనము పిన్స్ అనేది పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక సైడ్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. నేను ఈ బ్లౌజ్ పీసెస్ని మీషోలో తీసుకున్నాను. 5 బ్లౌజ్ పీసెస్ మనకి 280 270 300 బిలోనే పడిందండి. అంటే చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది, నాకు వర్త్ అనిపించింది. ఇలాంటి బ్లౌజ్ పీసే అంటే 5 ఇయర్స్ బ్యాక్ మా పిన్ని మా అమ్మకి ఇచ్చింది. అవేమో కొంచెం మందంగా వచ్చాయి క్లాత్, ఇదేమో కొంచెం పల్చగా ఉంది. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది క్వాలిటీలో, కానీ బెస్టే మనకి తక్కువ కాస్ట్లోనే 5 బ్లౌజ్ పీసెస్ అనేది వచ్చాయి. ఇప్పుడు నార్మల్గా ఒక బ్లౌజ్ తీసుకోవాలంటేనే మనకి 300 రూపీస్ అలా ఉంది, అలాంటిది 5 బ్లౌజ్ పీసెస్ అంటే వర్త్ అనిపించింది. ఈ బ్లౌజ్ పీసెస్ని మనం పార్టీ వేర్ శారీస్కి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా జిమ్మిచ్చు, అలాగే స్పేస్ సిల్క్ శారీస్, వాటి మీదకి కూడా బ్లౌజెస్ అనేది పేర్ చేయొచ్చు. అలాగే లాంగ్ డ్రెస్సెస్ కూడా మనం బాడీ పార్ట్కి అనేది వేయొచ్చండి. ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్గా చాలా బాగుంది. నాకైతే వేసుకున్న తర్వాత కూడా కంఫర్ట్గా ఉంది, ఎక్కడ కూడా గుచ్చుకోకుండా చాలా బాగుంది. ఫస్ట్ ఇక్కడ నెక్ చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కనే మనము ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కట్స్ అనేది ఇవ్వాలి. ఇలా కట్స్ ఇచ్చామంటే మనకి కరెక్ట్ సైడ్కి నెక్ అనేది తిప్పి స్టిచ్ చేసుకున్నప్పుడు పట్టేసినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. నెక్ అనేది నీట్గా వస్తుంది ఇలా కటింగ్స్ పెట్టుకోవడం వలన.
కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ నెక్కుల దగ్గర కటింగ్ చేస్తాం కదా, ఆ కటింగ్ అనేది కొంచెం నెమ్మదిగా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం స్టిచ్ వరకే కట్ చేసుకోవాలి. అలా కాకుండా కొంచెం ఫాస్ట్గా చేశారంటే ఆ స్టిచ్ అవతలకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇది తీసి స్టిచ్ చేసుకోవాలి, అదంతా పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. మనకి స్టిచ్ వరకే లోపల సైడ్కే కటింగ్ అనేది రావాలి. స్టిచ్కి అవతల వైపు కట్ అనేది ఉండకూడదు. ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ది మెయిన్ పీస్ ఉండాలి, ఆ తర్వాత లైనింగ్ పీస్, తర్వాత బక్రం పీసు, దానిపైన మళ్ళీ లైనింగ్ పీసు, ఈ విధంగా 4 పీసెస్ అనేది వేసుకొని మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసామంటే మనకి ఈ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వస్తుంది. హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బక్రం పీస్ వచ్చిందంటే మనకి అది కనిపిస్తూ కొంచెం లుక్ అనేది బాగోదు, కానీ దీని కింద మనకి మెయిన్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చే విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి ఇలా వస్తుంది. అలా కాకుండా మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్కే బక్రం పీస్ కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చే విధంగా పెట్టుకున్నామంటే ఈ బక్రం పీస్ అనేది నెక్ కిందే వస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ కిందే వస్తుంది. సో అలా కాకుండా నేను చెప్పిన విధంగా పెట్టి దానిపైన అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేసాము. ఇప్పుడు రైట్ సైడ్ అంటే నెక్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకొని చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా మనం ఒకే లెంత్ మెయింటైన్ చేస్తూ ఇలా క్లాత్ అనేది కొంచెం కిందికి ఉంటుంది కదా, ఆ కిందకున్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇంకా ఇదే ప్రాసెస్లో నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే ఈ బ్లౌజ్కి టాజిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ బ్లౌజ్కి సంబంధించిన ఈ 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. నేను చేసే వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అలాగే అవుట్ఫిట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ బ్లౌజ్ పీస్ ఎన్ని సెంటీమీటర్స్ వస్తుందో చెప్పలేదు కదా, మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. నేను ఒక బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి మా పాపకి బాడీ పార్ట్కి వస్తుందండి. అంటే వాటికి జాయింట్ పడుతుంది, జాయింట్ పడకుండా అయితే మనం స్టిచ్ చేయలేము. సో ఆ విధంగా జాయింట్లు పడినా పర్లేదు అనుకుంటే మన పిల్లలకి ఇద్దరికి కూడా స్టిచ్ చేసుకోవచ్చు హ్యాపీగా. బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్ రావు, షార్ట్ హ్యాండ్సే వస్తాయి. నాకు ఎక్కువగా షార్ట్ హ్యాండ్సే ఇష్టము. ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే ఒకరికే సరిపోతుంది, షార్ట్ హ్యాండ్స్ అయితే ఇద్దరికి అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ నెక్ చుట్టూ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా నీట్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది, ఇంకా బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.